ప్రాంతీయ పార్టీల అధికారాన్ని ఆక్రమిస్తున్న జాతీయ పార్టీలు. సంకీర్ణ రాజకీయాల నుంచి మెల్లగా జారుకుంటున్న జాతీయ పార్టీలు. మమతా బెనర్జీ, స్టాలిన్, జయలలిత, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, బాల్ ఠాక్రే, కేసీఆర్ ప్రాంతీయ పార్టీ నేతలుగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. సంకీర్ణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. కానీ గత దశాబ్ద కాలంగా ప్రాంతీయ పార్టీల హవా తగ్గుతూ వస్తోంది. ప్రాంతీయ పార్టీల స్థానాన్ని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఆక్రమిస్తూ వస్తున్నాయి. మహారాష్ట్ర, బెంగాల్ బీజేపీ పరమైతే తెలంగాణ, కర్ణాటక, కేరళ కాంగ్రెస్ హస్తానికి చిక్కాయి. ఇంతకీ సీనియర్ నేతలుగా ఉన్న వాళ్లు ఏ కారణాలతో ఓటమి పాలవుతున్నారు? ఇది కేవలం కాకతాళీయమా లేదా జాతీయ పార్టీల వ్యూహంలో ఒక భాగమా? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఓటమి తర్వాత దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. సీనియర్ నాయకులుగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీల నేతలు ఒక్కొక్కరుగా అధికారం కోల్పోతున్నారు. 1990లో మొదలైన ప్రాంతీయ పార్టీల హవా 2026 నాటికి గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రాంతీయ పార్టీల్ని ఓడిస్తూ ఒక్కో రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఈ సీనియర్ ప్రాంతీయ నాయకుల్ని మెల్లమెల్లగా కబళిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తప్పితే ఎక్కడా పెద్దగా అధికారంలోకి రాలేదు. ప్రస్తుతం టీవీకే అధ్యక్షుడు విజయ్ మాత్రమే అంతో కొంత ప్రాంతీయ పార్టీల్లో బలమైన వారుగా కనిపిస్తున్నారు. చివరికి ఏపీలో సైతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. 2026లో జరిగిన ఈ ఎన్నికలు ఒక ముఖ్యమైన అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఓడిపోయి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయాయి. వారసత్వం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఈ పార్టీల్ని పట్టి పీడిస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు 2 దశాబ్దాలు ఆ రాష్ట్రాన్ని ఏలాయి. ఒకరు కాకపోతే మరొకరు అధికారంలోకి వచ్చి మరాఠా ప్రాతినిధ్యాన్ని కాపాడారు. కానీ ఈ 2 పార్టీల్లో వచ్చిన చీలికలు మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీల్ని మట్టిలో కలిపేసేలా ఉన్నాయి. బాల్ ఠాక్రే లాంటి ఉద్దండులు నడిపిన శివసేన గత పర్యాయం చీలిపోయి 2గా విడిపోయింది. చివరికి బీజేపీతో కలిసి ఒక వర్గం అధికారంలోకి వస్తే మరో వర్గం మాత్రం కాంగ్రెస్తో కలిసి కకావికలమైపోయింది. అదే పరిస్థితి ఎన్సీపీకి సైతం తలెత్తింది. శరద్ పవార్ ఎన్సీపీ మహారాష్ట్రను 2 దశాబ్దాలు పాలించింది. కానీ బీజేపీ పన్నిన వ్యూహాలకు చివరికి శరద్ పవార్ సైతం తట్టుకోలేకపోయారు. ఆయన కోల్పోయింది కేవలం అధికారం మాత్రమే కాదు, తన చేతిలో ఉన్న పార్టీని సైతం అజిత్ పవార్తో పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి అజిత్ పవార్ చనిపోయినప్పటికీ ఈ 2 వర్గాలు కలిసే అవకాశాలు చాలా తక్కువ. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన శరద్ పవార్ లాంటి వాళ్లను మహారాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ప్రస్తుతం లేదు. వారసత్వ రాజకీయాలు, అవినీతి ఆయన పార్టీని సగం ముంచితే చీలికల వల్ల ఆ పార్టీ ప్రభావం గణనీయంగా తగ్గింది. ఇక పంజాబ్లో ఒకప్పుడు శిరోమణి అకాలీదళ్ అంటే గొప్ప పేరుండేది. కానీ బీజేపీ సాంగత్యంతో ఆ పార్టీ చతికిలబడింది. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ను అప్పగించి చేష్టలుడిగి చూస్తోంది. ఇక జయలలిత నేతృత్వంలో వెలుగులీనిన ఏఐడీఎంకే కనీసం తమిళనాడులో సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఒకప్పుడు ఎన్సీపీ, అకాలీదళ్, శివసేన, ఏఐడీఎంకే జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ పార్టీలు ఏం చెప్తే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తలలూపేవి. కానీ గత 2 దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలకు సరైన అవకాశం దక్కట్లేదు. బెంగాల్లో దీదీగా పేరొందిన మమతా బెనర్జీ సైతం తాజా ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఇక ప్రాంతీయ పార్టీలకు సమాధి కట్టినట్లయింది. సంకీర్ణ రాజకీయాల్లో మమతా బెనర్జీది అందెవేసిన చెయ్యి. బెంగాల్ నుంచి ఎంపీ సీట్లు గెలుచుకుని ఢిల్లీ వీధుల్లో అధికారాన్ని పంచుకునేవారు. అది కాంగ్రెస్ హయాంలోని యూపీఏ అయినా, బీజేపీ హయాంలోని ఎన్డీఏ అయినా మమతా బెనర్జీకి కేబినెట్ బెర్తులివ్వాల్సిందే. అలా చక్రం తిప్పిన మమత సొంత రాష్ట్రంలో ఓడిపోవడంతో ఆమెకున్న చరిష్మా తగ్గిందనే అనుకోవాలి. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనకు శ్రమించి 4 కోట్ల ప్రజల మనసు గెలుచుకున్న కేసీఆర్ సైతం చతికిలబడ్డారు. అంతకుముందు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర సాధన తర్వాత 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు. 3వ జాతీయ నేతగా మారాలన్న ఆలోచనతో పార్టీ పేరును సైతం మార్చారు. కానీ ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చే ఎన్నికల కోసం చూస్తున్నారు.
ఇక చంద్రబాబు విషయానికొస్తే బీజేపీతో స్నేహం వల్ల ఆయన ఇంకా అధికారానికి దూరం కాలేదు. జనసేన బీజేపీతో పొత్తు వల్లే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగలిగారు. బీహార్లో 2 పార్టీలు ఆర్జేడీ, జేడీయూ 2 పార్టీలు నామమాత్రంగా మారాయి. సుమారు 15 ఏళ్లు అధికారంలో ఉన్న నితీష్ సైతం పక్కకు తప్పుకోవాల్సొచ్చింది. ఇక లాలూ యాదవ్ రాజకీయాల్లో కనిపించడమే మానేశారు. ఉత్తరప్రదేశ్లో ప్రధాన పార్టీలుగా చెలామణి అయిన సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీల్ని సైతం బీజేపీ తీవ్రంగా దెబ్బకొట్టింది. చంద్రబాబు, మమతా బెనర్జీ, కరుణానిధి, స్టాలిన్, బాల్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే, నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి ఇలా అందరూ ప్రాంతీయ పార్టీల్ని నమ్ముకుని అధికారంలోకి వచ్చిన వాళ్లే. కానీ కుటుంబ రాజకీయాలు, అవినీతి వీళ్లను వీడలేదు. అధికారంలో ఉన్నప్పుడు వీళ్లు చేసిన అవినీతిని ఎన్నికల్లో ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు, నిరసించారు. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం పోరాడిన కాలం నుంచి కేవలం తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడే స్థితి వచ్చాక వాటి పరిస్థితి దిగజారింది. జనాలు మెల్లమెల్లగా ప్రాంతీయ పార్టీల్ని నమ్మటం మానేశారు. ఎంతో కొంత జాతీయ పార్టీలే మంచివని అనుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్లో జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. తమిళనాడులో దశాబ్దాలుగా ఏలుతున్న 2 పార్టీల్ని కాదని కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీల నేతలు వాళ్ల వ్యవహార శైలిని, సిద్ధాంతాల్ని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ పార్టీలన్నీ బీజేపీ, కాంగ్రెస్ కబంధ హస్తాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.